అంతే. వాళ్ళకి 2 రకాలు ఉంటుంది. ఒకటి బెదిరింపు అయి ఉండొచ్చు, జాగ్రత్త నీ మీద ఏదో కేసులు పెట్టేస్తామని. రెండవది బుజ్జగింపు అయి ఉండొచ్చు, రేపు పొద్దున్న నీకు మళ్ళీ మేము టికెట్ ఇస్తాం మా పార్టీ తరఫున, జనసేన తరఫున, టీడీపీ తరఫున టికెట్ ఇస్తాము అని ఒప్పించి ఉండొచ్చు. లేదంటే ప్రలోభ పెట్టి ఉండొచ్చు, నీకు ఎంతకాలం ఏం సంపాదించుకోలేకపోయావు, ఇప్పుడు కొంత డబ్బులు ఇస్తాము ఏమని చెప్పాడు. మేబీ దానికి రాకపోవచ్చు, ఎందుకంటే స్థాయి సంఘం కోసం డబ్బులు ఖర్చు పెట్టరు బేసిక్గా. ఈ రెండిట్లో అయి ఉంటుంది. ఒకటి ఎక్కువగా నా దృష్టిలో 60 to 70% బెదిరింపే ఉంటుంది. కాబట్టి పరువు పరపతి కోసం అయితే మీరు అన్నట్టు వ్యూహం అయితే రచించారు, గట్టిగానే పనిచేశారు. వంశీకృష్ణ యాదవ్ గారు లేదా గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్టే పెట్టారంట. కూటమి వైపు వెళ్ళిపోతున్న ఒక 60 మంది కార్పొరేటర్ని వాళ్ళని పరిరక్షించుకునేందుకు కనీస ప్రయత్నం వైసీపీ చేయకపోవడం, దాన్ని ఎలా చూడాలి? ఎందుకు చేయలేదు? వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు, అందరితో మాట్లాడాడు. ఇప్పుడు 60 మంది 14 మంది. నేను అప్పుడే అనుకున్నా వంశీకృష్ణ యాదవ్ వెళ్ళినప్పుడు ఆయన తరపున మనుషులు ఉంటారు కదా, ఉంటారు. ప్లస్ మరి కొంతమంది ఏంటి ఇప్పుడు ఇక అయిపోయింది, ఇంకా ఇప్పట్లో అయితే ఇది రాదు కదా, రేపు 2 ఏళ్లలో ఎలక్షన్ వస్తుంది, ఆ టైంలో ఫ్యూచర్ చూసుకుంటాడు కదా. ఒకటి అక్కడ ఏమైందంటే జగన్ చేసిన అప్పటి తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది విశాఖపట్నంలో. విశాఖే కాదు చాలా చోట్ల అభ్యర్థులు మార్చడం వల్ల కొత్త చోట వీళ్ళు ఎస్టాబ్లిష్ కాలేకపోయారు. పాత వాళ్ళు నిరాశతో